ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలపై మండిపడుతున్నారు. తాజాగా రైతులకు పంట రుణమాఫీ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. రైతులకు పంట రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు నిబంధనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. భూమి పట్టా పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే నిబంధన అని తెలిపారు. ఇవాళ సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా రుణమాఫీపై పలు కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. అయితే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో రేషన్ కార్డు ప్రామాణిక తీసుకోబోతున్నట్టు పేర్కొన్నది. అయితే రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా రేషన్ కార్డు సక్రమంగా జారీ కాలేదని, కుటుంబంలో విడిపోయిన అన్నదమ్ములు కూడా తమ పాస్ పుస్తకాల ద్వారా రుణాలు తెచ్చుకున్నారని, వారికి రేషన్ కార్డు లేని కారణంగా వారి పరిస్థితి ఏంటనే ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే పంట రుణాల మాఫీ కోసం అవసరమైన కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రుణమాఫీ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. ఎల్లుండి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నట్టు ప్రకటించింది. 18వ తేదీ సాయంత్రం వరకు 1 లక్ష వరకు ఉన్న రుణాలకు సంబంధించిన ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లు వెల్లడించింది. అదే రోజున రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబరాలు నిర్వహించాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. మరోవైపు రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రుణమాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఇతర ఖాతాల్లో జమ చేసుకుంటే బ్యాంకర్లపైన కఠిన చర్యలు ఉంటాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికి తెలంగాణ రైతాంగానికి సంబరాలు చేసుకునే శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు.